పుట్టిన శిశువు నుంచి ఒక 1 year బేబీస్కి డైరెక్ట్ వాటర్ ఎందుకు ఇవ్వకూడదు? పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు వాటర్ ఇవ్వకూడదు అని పక్క వాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు అని చెప్పేసి చాలా డౌట్ పడుతూ ఉంటారు. సో వాటర్ అనేది 6 నెలల పిల్లలకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆన్సర్ ఎస్ అండ్ నో. సో ఎస్ దేనికి అనేది ఒకటి మిత్. సో ఎలాంటి వాటర్ ఇవ్వకూడదు? ప్లెయిన్ వాటర్, అందులో 0 calories విత్ నో న్యూట్రియంట్ వాల్యూస్, అందులో ఏది ఉండదు. పిల్లాడికి సంబంధించిన పిల్లాడికి ఉపయోగపడే న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ప్లెయిన్ వాటర్లో ఉండవు. సో ప్లెయిన్ వాటర్ అనేవి 6 నెలలలోపు పిల్లలకి ఇవ్వకూడదు. ఇప్పుడు షుగర్స్ కానీ సాల్ట్స్ కానీ ఈ 2 years అంటే 1 నుంచి 2 years లోపు ఇవ్వద్దని చెప్పి అంటుంటారు. అంటే ఎక్కువ షుగర్ అయ్యే ఐటమ్స్ కానీ హై సాల్ట్ ఐటమ్స్ కానీ ఇవ్వకూడదు అంటారు. ఎందుకు అంటారు? దాంట్లో క్రీమ్ బన్స్ కానీ లేదా క్రీమ్ బిస్కెట్స్ కానీ దీంట్లో కూడా షుగర్ అండ్ సాల్ట్ మనం చూసినట్టయితే ఆల్ ఆర్ రెడీమేడ్. సో ఈజ్ ఇట్ ప్రిఫరబుల్ టు గివ్ ఆర్ నాట్? యాక్చువల్గా బ్రెడ్స్ అండ్ బిస్కెట్ అన్నట్టుగా అది అత్యధిక షుగర్ కంటెంట్ వల్ల ఇవ్వకూడదు అని చెప్పాము. సో అత్యధిక మైదా కంటెంట్ వల్ల ఇవ్వకూడదు అని చెప్పాము. సో మైదా కంటెంట్ అనేది చాలా డైజెషన్కి ప్రాబ్లమేటిక్గా పిల్లలకి మారుతుంది. క్రీమ్ జామ్స్ అంటే ఫ్రూట్ జామ్స్ అని చెప్పేసి బన్స్ మధ్యలో చిన్న వస్తాయి కదా, అవి కూడా చాలా ఇవన్నీ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇవన్నీ పిల్లలకి ఎక్కువగా అంటే టేస్ట్ ఇంప్రూవైజ్ అయిపోయి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా రావాలని అందులో అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ పిల్లల ఆరోగ్యం అనేది ఇంట్లో చాలా ముఖ్యమైనది. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే కుటుంబం మొత్తం ఆరోగ్యం ఉన్నంత ఫీల్ అవుతారు. సో ప్రతి ఒక్క వంతమైన చిట్కాలని మేము చెప్తూ ఉంటాము. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.